హ్యాబిట్స్ అంటే అలవాటు. అందరికీ గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఈ హ్యాబిట్సే మన లైఫ్‌లో మనం తీసుకునే డెసిషన్స్‌ని కంట్రోల్ చేస్తాయి. అలాంటి ఈ హ్యాబిట్స్‌ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? పైనుంచి దీన్ని మంచి హ్యాబిట్ లాగా ఎలా మార్చుకోవాలి? చాప్టర్ 3 శ్లోక్ నంబర్ 33లో శ్రీకృష్ణుడు చెప్తున్నారు, పార్థ, నీ హ్యాబిట్స్‌ని నువ్వు ఎప్పటికీ కంట్రోల్ చేయలేవు. ఇన్ కేస్ ఫోర్స్‌ఫుల్లీ ట్రై చేసినా కూడా ఈ హ్యాబిట్స్ నీ మైండ్‌ని డిస్టర్బ్ చేసేస్తది. అలాగే నీ లైఫ్‌లో ఉన్న బ్యాలెన్స్‌ని తప్పించేస్తది. సో దీనికి సింపుల్ మార్గం ఏమిటో, నీ హ్యాబిట్స్‌ని సరెండర్ చేయాలి డివైన్ పర్పస్‌కి. ఓన్లీ హ్యాబిట్ మాత్రమే కాదు, నీ లైఫ్‌లో ఉన్న నీ టెన్షన్, నీ ప్రాబ్లమ్స్, నీ రెస్పాన్సిబిలిటీ, నీ ప్రేమ, ప్రతి దాన్ని డివైన్ పర్పస్‌కి సరెండర్ చేసి. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికీ తినడం అనేది బేసిక్ హ్యాబిట్. దానిలోనే చాలామంది నాన్ వెజ్ కూడా తింటారు. బట్ మన హిందూలో చాలామంది కొన్ని పర్టికులర్ డేస్లో, స్పెషల్గా సాటర్డే రోజు నాన్ వెజ్ తినరు. ఎందుకు అలాగా? ఎందుకంటే ఆ పర్టికులర్ డే దేవుడిది కాబట్టి, అక్కడ డివైన్ పర్పస్ వస్తుంది కాబట్టి. నిజం చెప్తానంటే 2 ఇయర్స్ బ్యాక్ నేను మ్యాడ్ నాన్ వెజ్ లవర్ని. నాన్ వెజ్ లేకుండా తినేవాడిని కాదు. బట్ అదే 2 ఇయర్స్ బ్యాక్ భగవద్గీత చదవడం స్టార్ట్ చేసి దాని తర్వాత నా హ్యాబిటే మారిపోయింది, నేనే మారిపోయాను. ప్రేమతో చెప్పండి, హరే కృష్ణ. సదృశం చేష్టతే స్వస్య ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి.